హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. సుజాత ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి చేప అండి. చేప ఫ్రై చేస్తుందండి. ఇది బొచ్చ చేప. ఇది ఒకటే 3.5 కిలోలు ఉందండి. నేను కొన్ని పీసులు మాత్రమే తీసుకున్నాను. ఫ్రై చేద్దామని తీసుకున్నాను అనమాట. కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి అండి తీసుకున్నాను. ఇది కాస్తంత గరం మసాలా అండి. గరం మసాలా అంటే మనం చికెన్ కానీ మటన్ కానీ వేస్తాం కదా, ధనియాలు, తర్వాత అన్ని మసాలాలు అండి కలిపి వేయించి దంచి పెట్టుకున్నాను. ఈ మాత్రం సాల్ట్ సరిపోతుందండి. చిల్లీ పౌడర్ అండి, ఇది సరిపోతుందండి. అంతే అండి. ఇవి 2 ఉల్లిగడ్డలండి కాల్చుకున్నాను. ఈ పై పొట్టు తీసి మెత్తగా కొంచెం దంచుకొని ఇందులో కలుపుకోవాలి. ఇది జీలకర్ర మెంతుల పొడి అండి, వేయించుకొని పెట్టుకున్నది. ఇది కొంచెం వేసుకోవాలండి. కాస్తంత ఆయిల్ అండి. ఆయిల్ వేసుకొని ఈ మసాలాలంతా చేప ముక్కలకు పట్టించాలి. తర్వాత ఆనియన్స్ ఇప్పటిదాకా కాల్చి పెట్టుకున్నాను కదండి, అవి ఇలా దంచుకోవాలండి. దంచుకొని ఇవి కూడా కలుపుకోవాలి, వీటికి పట్టించాలి. అంతే అండి. ఇవి బొచ్చ చేపలట అండి, ముళ్ళు ఎక్కువ ఉంటాయి ఇందులో. అందుకని పెద్ద చేప తీసుకోవడం మంచిదన్నమాట. చిన్నదైతే చాలా కష్టం, ముళ్ళు ఎక్కువ ఉంటాయి అందులో. అంతే అండి, కొంచెం టైం పడుతుందండి. కొంచెం సమయం తీసుకున్నాక అప్పుడు వేయించుకోవాలండి ఆయిల్లో. అసలు అయింది మర్చిపోయానండి, పసుపు వేయడం మర్చిపోయినా. పసుపు కూడా కొంచెం వేసుకోవాలండి, బాగుంటుంది. పేనం వేడెక్కిందండి, కాసింత ఆయిల్ వేసుకుంటాను. చాలండి, అంతే అండి. ఒకటి వేసుకోవాలండి. సన్నం మంట మీద ఇవి ఉడికించుకోవాలి. ఈ చేప తొందరగా ఉడికిపోతుందండి. ఇది బొచ్చ టేస్ట్ కూడా బాగా వస్తుంది. కొంచెం ఉడికాయండి, తిప్పేసుకుందాం. చూడండి, అప్పుడే ఉడికిపోతుందండి. సన్నం వచ్చేస్తున్నాము. చేపలు పెద్ద చేప అయితేనే బాగుంటుందండి. ముళ్ళు అంటే మటన్ లాగా 1-2 ఇలా పెద్ద సైజు ఉంటాయి అన్నమాట. పెద్ద చేప తీసుకుంటాయి, పిల్లలకు కూడా ఈజీ అవుతుంది తినడానికి.
కొద్దిసేపు పెడతా అండి సిమ్ మీద. చూద్దామండి. ఉడికిపోయిందండి. అంతే అండి. ఇలా అన్నంలో అయితే బాగా వస్తుందండి ఇది. ఇంతే అండి చేప ఫ్రై. ఇంతే అండి చేప ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారండి ఎలా ఉన్నా మెత్తగా. ఇంతే అండి. ఇది ఇప్పుడు సీజన్ కదండి, ఇక్కడ చెరువు దిగి చేపలు పెద్ద పెద్ద చేపలు వచ్చినాయటండి. ఒకటే 3.5 కేజీ వరకు ఉంటే పట్టుకొచ్చారనమాట.